ఇప్పటివరకు 100 కోట్లు సీజ్ చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. తిరుపతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు పరిశీలించారు. కాలేజీలో విద్యార్థులతో కలిసి ఓటుపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లు, కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగులపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటివరకు 900 మంది వాలంటీర్స్ను తొలగించామన్నారు. 50 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 51 మంది ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. సీజ్ చేసిన 100 కోట్లలో 25 కోట్ల నగదు, మిగిలినవి ఇతర సామాగ్రి అన్నారు. మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఈసారి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి. సో 150 వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి.